వ్యవసాయ పద్ధతులు, వాణిజ్య మార్కెటింగ్, ఉత్పత్తి సంఘాలు ఇవన్నింటినీ కూడా కలిపి ఎఫ్పిఎస్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకం. రైతుల భాగస్వామ్యంతో రైతులకు గిట్టుబాటు ధర రావడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో ఇది భాగమన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన శంకరాచార్య గారు నాకు ముందు నుంచి మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ డీసీలో కూడా గతంలో పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా మేము మినిస్టర్ గారితో కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా ప్రోగ్రామ్స్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి చాలామంది మమత, మన లక్ష్మీనారాయణ గారు, జితేంద్ర రెడ్డి గారు ఇదంతా కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి ప్రజలకు మరి ముందు కూడా శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి వీరంతా కూడా రైతు సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. గంటల నుంచి మరి అదేవిధంగా పైడాల నుంచి గర్భపల్లి నుంచి చాలా మంది రైతు సోదరులు అందరూ కూడా పేరు పేరున ఒక రైతు బిడ్డగా ఒక ప్రభుత్వం మంచి ప్రోత్సాహం తీసుకొని మన ముందుకు వచ్చినందుకు మనమంతా కూడా దీన్ని అభినందించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇది రైతు భాగస్వామ్యంతో మనం గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎఫ్పిఓలను ఎంకరేజ్ చేయాలని ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టేది. మన దొంగ మండలి నుంచి కూడా ప్రదీప్ రెడ్డి అని పిఎస్సిఎస్ చైర్మన్ గతంలో ఉండేవాడు. అతను ప్రతి సంవత్సరం బడ్జెట్లో సబ్మిట్ చేసేవాడు ప్రాజెక్ట్స్ కూడా. అతను ఒక 300 కోట్లు 500 కోట్లకు సబ్మిట్ చేసేవాడు. ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ చేసి రైతులు ముఖ్యంగా అక్కడ వెజిటేబుల్స్ పండించే రైతులందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వెజిటేబుల్ ఫార్మర్స్ ద్వారా వికారాబాద్ జిల్లా ఐడెంటిఫై అయింది కాబట్టి మనం హైదరాబాద్కు మార్కెటింగ్ చేయాలని చాలా ప్రయత్నం చేసినాడు. కానీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 100 కోట్లు పెట్టే ఎఫ్పిఎస్ కాకుండా చిన్న చిన్న ఎఫ్పిఎస్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఎందుకంటే ఈ సక్సెస్ అన్నది ఈజీగా మనకు కనబడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ చిన్న ఎఫ్పిఎస్ని ఏర్పాటు చేయడం, అది కూడా 2000 భాగస్వామ్యంతో 2000 రూపాయలు మన భాగస్వామ్యంతో మనం ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ కూడా మనకు 15 లక్షల రూపాయలు అనుకుంటా 15 లక్షల రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మ్యూచువల్ కాంట్రిబ్యూషన్ మనం కూడా పెడతాం, వాళ్ళు సహకారం అంటేనే అది మన గుర్తు సహకారానికి ఏముంటుంది చేయగలిగేది ఉంటుంది. సహకారం పోతే అదే ఉంటుంది కదా సింబల్. ప్రాథమిక వ్యవసాయ పద్ధతి సంఘాల ఇంటర్ నుంచి కూడా అదే ఉంటుంది మన సింబల్. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం కలిపి చేసే రైతు ఉత్పత్తిదారుల సంఘం కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం. మనమంతా కూడా భాగస్వామ్యం కావాలి. దీన్ని ముందుకు తీసుకెళ్తే ఏంటంటే దళారీ వ్యవస్థ అనేది చాలా పెద్ద ఎత్తున రైతులను ఎక్కడికక్కడ అభివృద్ధిలో ప్రాణీకరణ చేస్తుంటుంది. మనం ఒకసారి వెజిటేబుల్ మార్కెట్ మన హైదరాబాద్లో రైతు బజార్లు ఉన్నాయి. ఒకసారి మనం పోయి చూస్తే మన తమ్ముడు ఇక్కడ ఉంటాడు, ఈయన పండిస్తున్న కూరగాయలు హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో